Hi, I'm Dr. Sapna Verma from Radiance Advanced Hair Transplant Clinic. పెద్దల మాట చద్దన్నం మూట అని ఊరికే అనలేదు. మనకి ఏదైనా చిన్న వ్యాధి వచ్చినా డిసీజ్ వచ్చినా మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మెడికల్ షాప్లో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ లైక్ యాంటీబయోటిక్స్, సప్లిమెంట్స్, బయోటిన్ ఎక్సెస్గా వాడుతున్నాము, వైటమిన్స్ తీసుకుంటున్నాము. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల మేజర్లీ యాంటీబయోటిక్స్ అనేవి ఓవర్ యూసేజ్ వల్ల, లేకపోతే యాంటాసిడ్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా యూస్ చేస్తున్నాం. ఇవన్నీ ఏం చేస్తాయంటే మన గట్లో ఉన్న గుడ్ గట్ బ్యాక్టీరియాని డిమినిష్ చేసేస్తాయి, వాటి మీద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. సో మళ్ళీ ఆ గుడ్ గట్ బ్యాక్టీరియా పాపులేషన్ తగ్గిపోవడంతో వేరే అదర్ ఇష్యూస్ అన్నీ వస్తాయి, లైక్ ఎసిడిటీ, బ్లోటింగ్, డెఫిషియన్సీస్ ఇవన్నీ వస్తున్నాయి. మళ్ళీ వీటిని కరెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ మనం రావాల్సింది అదే రౌట్కి. అదేంటి అని అంటే మళ్ళీ మనం చద్దన్నం తినాలి, బికాజ్ ఇట్స్ అ పవర్ హౌస్ ఆఫ్ ప్రోబయోటిక్స్. చద్దన్నం ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఏమి ఉండదండి. మనకి లెఫ్ట్ ఓవర్ రైస్ చద్దన్నంలో మనం కొంచెం బటర్ మిల్క్ యాడ్ చేసుకొని ఒక ఆనియన్ని దానిలో ఇమ్మర్స్ చేసి ఓవర్ నైట్ పెట్టేస్తే మార్నింగ్ దాన్ని మనం తినేయచ్చు. డయాబెటీస్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే గంజి ఉంటుంది కదా, గంజిని కన్జ్యూమ్ చేస్తే సరే. దాంతోపాటు మనకి అది చద్దన్నం తినడం వల్ల వేరేవి కూడా రీప్లెనిష్ అవుతున్నాయి, లైక్ ఎలాంటివి వైటమిన్ ఏ కానీ, బి కానీ, B12 కానీ, డి కానీ, అండ్ మెటబాలిజం అనేది కూడా బూస్ట్ అవుతుంది చద్దన్నం తినడం వల్ల. దాంతోపాటు ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, స్కిన్ హెల్త్కి చాలా గ్రేట్, ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి కూడా, అండ్ బోన్ హెల్త్కి కూడా మంచిది. హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళకు కూడా ఈ వైటమిన్స్ అన్ని సప్లై చేయడం వల్ల దానికి కూడా చాలా గ్రేట్ రెమెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ at the rate of Empower Health Desk. Thank you.